వెల్కమ్ బ్యాక్. భగవద్ రామానుజాచార్యుల 1000 పండుగను పురస్కరించుకొని ముచింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వైభవోపేతంగా సాగుతోంది. అష్టోత్తర నామాలు, శ్రీ లక్ష్మీ నారసింహుడి స్తోత్రాలతో శ్రీరామనగరం పులకించిపోతోంది. యాగాలు, యజ్ఞ క్రతువులు, విశేష పూజలతో వరుసగా 12వ రోజు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. నేడు శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా భద్రవేది మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహం ఆవిష్కృతం కాబోతోంది. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీరామనగరానికి చేరుకోబోతున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 3:50 రాష్ట్రపతి చేతుల మీదుగా రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ముచింతల్ దివ్యక్షేత్రంలో రామ్నాథ్ కోవింద్ దాదాపు 2 గంటల పాటు గడపనున్నారు. శ్రీ రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహం ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్కు వస్తున్న విమానం బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న దృశ్యాలు టన్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. సమతా స్ఫూర్తి కేంద్రంలో పూజల్లో పాల్గొనటానికి రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తున్న విమానం బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇప్పటికే రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి రాష్ట్ర యంత్రాంగం మొత్తం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై, మంత్రులు, ఉన్నతాధికారులు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడే సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ను కూడా మనం చూస్తున్నాం. ఆర్మీ హెలికాప్టర్ దేశ ప్రథమ పౌరుణ్ణి ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి సిద్ధంగా ఉన్న హెలికాప్టర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. మరికొద్ది సేపట్లో దేశ ప్రథమ పౌరుడు ఆ విమానం నుంచి బయటకు వచ్చి ప్రపంచ మానవాళి సమానత్వానికి కృషి చేసిన 1000 ఏళ్ల క్రితమే కృషి చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో పర్యటించడానికి, అక్కడ బంగారు మూర్తిని ఆవిష్కరించడానికి దేశ ప్రథమ పౌరుడు వచ్చిన విమానం అది. అక్కడే సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ను కూడా చూస్తూ ఉన్నాం. ఈ హెలికాప్టర్లోనే రాష్ట్రపతి ముచింతలకు వెళ్తారు. దేశ ప్రథమ పౌరునికి స్వాగతం పలకడానికి రాష్ట్ర యంత్రాంగం మొత్తం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు అక్కడికి చేరుకున్నారు. నిన్నే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమతా స్ఫూర్తి కేంద్రాన్ని ప్రపంచ 8వ వింతగా అన్నారు. నిజమే, 1000 ఏళ్ల క్రితమే విశ్వ మానవాళి సమానత్వం కోసం, మూఢనమ్మకాలను రూపుమాపడం కోసం శ్రమించిన భగవాన్ రామానుజాచార్యుల బంగారు మూర్తిని ఆవిష్కరించడానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రానికి విచ్చేశారు. మరి కొద్దిసేపట్లో ఆయన ముచింతలకు చేరుకొని అక్కడ బృహన్మూర్తిని ప్రధాని చేతుల మీదుగా ప్రపంచానికి అంకితం చేసిన బృహన్మూర్తిని దర్శించుకొని భద్రవేదిక దిగువ భాగంలో వెలిసిన బంగారు మూర్తిని ప్రపంచానికి అంకితం చేస్తారు. నిన్న ఈ క్షేత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ 8వ వింతగా ఆయన అభివర్ణించారు. ఈ రోజు నుంచి భక్తులకు బంగారు రామానుజాచార్యుల విగ్రహం కూడా పూజించటానికి ఆవిష్కృతం కాబోతోంది. రేపు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తారు. ఇప్పటికే 108 దివ్య దేశాల్లోని ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ఠలు చేశారు. మిగిలిన ఉత్సవమూర్తులకు ఈరోజు శ్రీ 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 చిన్నజీయర్ స్వామీజీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. రేపు బంగారు మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. రాష్ట్రపతి
రామ్నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి స్వాగతం పలకటానికి విమానం దగ్గరకు వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళుతున్న ఆ వెహికల్లో రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. తలసాని విమానం చేరుకున్న తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగటానికి కావాల్సిన లేడర్ను కూడా అక్కడికి సిబ్బంది తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా రాష్ట్రపతికి స్వాగతం పలకటానికి విమానం దగ్గరకు వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా భద్రతా సిబ్బంది వలయంలో ఈరోజు బేగంపేట విమానాశ్రయం ఉంది. అలాగే ముచింతలో కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ ప్రథమ పౌరుడు అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో సుమారు 2 గంటల పాటు రాష్ట్రపతి ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రంలో పర్యటిస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగంలోనూ ఆయన పాల్గొంటారు. నమో నారాయణాయ మంత్రోచ్చరణతో గత 12 రోజులుగా ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రం భక్తి పారవస్యంతో పులకించిపోతోంది. ప్రతి అణువు కూడా నమో నారాయణాయ అంటూ అక్కడ భక్తిని వెదజిల్లుతూ ఉన్న దృశ్యాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీచే గాలిలోనూ పక్షుల కిలకిల రావాలలోనూ ప్రతి అణువులోనూ అక్కడ నమో నారాయణాయ మంత్రోచ్చరణ వినబడుతున్నట్టుగా భక్తిభావం వెదజిల్లుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి అక్కడికి వెళ్లారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రథమ పౌరుడికి స్వాగతం పలకటానికి బేగంపేట ఎయిర్పోర్ట్కు దగ్గరకు చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో ముచింతల్లో చోటు చేసుకునే ఒక మహాఘట్టానికి ఆవిష్కరించటానికి రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళనున్నారు. 120 కిలోల బంగారు రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేయటానికి ముచింతలకు చేరుకోనున్నారు. 3 గంటల 50 నిమిషాలకు ఈ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గత శనివారం ప్రధాని చేతుల మీదుగా బృహన్మూర్తిని 216 అడుగుల కొలువైన బృహన్మూర్తిని ప్రపంచానికి అంకితం చేశారు. ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు మూర్తిని ప్రపంచానికి అంకితం చేయబోతున్నారు. మొత్తం సిద్ధమైంది. విమానం నుంచి రాష్ట్రపతి దిగటానికి, బేగంపేటలో రన్వేపై అడుగు పెట్టడానికి ఇప్పటికే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని, ఇతర ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. బంగారు మూర్తిని మరి కొద్దిసేపట్లో 3 గంటల 50 నిమిషాలకు ఆవిష్కరించబోతున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. విమానం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అప్పటికే సిద్ధంగా ఉంచిన హెలికాప్టర్లు, ఆర్మీ హెలికాప్టర్లో ఆయన ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి చేరుకుంటారు. 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దేశ ప్రథమ పౌరుడు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న దృశ్యాలను 1000 ఏళ్ల క్రితమే ప్రపంచ మానవ సమానత్వం కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి, ప్రపంచానికి అంకితం చేయటానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్కు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సమతా స్ఫూర్తి కేంద్రంలో గత 12 రోజులుగా
ఎక్కడ చూసినా నమో నారాయణాయ మంత్రమే వినిపిస్తూ ఉంది. ప్రకృతిలో ప్రతి అణువు అక్కడ నమో నారాయణాయ మంత్రాన్నే జపిస్తూ ఉంది. ఏ చెట్టు కదలికలో చూసినా, ఏ పక్షి కిలకిల రావాల్లో చూసినా, ఏ మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో చూసినా అక్కడ నమో నారాయణాయ మంత్రమే వినిపిస్తోంది. అలాంటి భక్తి భావం ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రపంచ 8వ వింతగా నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కేంద్రాన్ని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమతా స్ఫూర్తి కేంద్రంలో కొలువైన బంగారు రామానుజాచార్యుల మూర్తిని ఆవిష్కరించడానికి హైదరాబాద్కు విచ్చేశారు. రేపు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆ బంగారు మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇప్పటికే 108 దివ్య దేశాల్లో కొలువైన ఉత్సవమూర్తులకు శ్రీ 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 రామానుజాచార్యుల చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠలు చేస్తున్నారు. ఈ రోజుతో మొత్తం 108 దివ్య దేశాల్లో కొలువైన ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తవుతుంది. రేపు బంగారు మూర్తికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇక అప్పటి నుంచి ఆ క్షేత్రం మరింత శక్తివంతంగా ఉంటుంది. మరి కొద్దిసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మనం చూస్తున్న ఆ విమానం నుంచి కిందకు దిగి ముచింతలకు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు దేశ ప్రథమ పౌరునికి స్వాగతం పలకటానికి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తం బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా భద్రతా సిబ్బంది వలయంలో ఉంది, భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉంది. భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన ఆర్మీ హెలికాప్టర్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి వెళతారు. అక్కడ 3 గంటల 50 నిమిషాలకు భద్రవేదిక దిగువ భాగంలో కొలువైన స్వర్ణమూర్తిని ప్రపంచానికి అంకితం చేస్తారు. గత శనివారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తిని ప్రపంచానికి అంకితం చేశారు. ఈరోజు మరో అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 120 కిలోల బంగారంతో తయారు చేసిన సమతా మూర్తిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రపంచానికి అంకితం చేయబోతున్నారు. రాష్ట్రపతి విమానం నుంచి కిందకు దిగటానికి కావలసిన అన్ని ఏర్పాట్లను, అన్ని ఫార్మాలిటీస్ను అక్కడ పూర్తి చేస్తున్నారు. విమానానికి లేడర్ను కూడా అటాచ్ చేశారు. మరికొద్ది సేపట్లోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆ విమానం నుంచి దిగబోతున్నారు. దేశ ప్రథమ పౌరునికి స్వాగతం పలకటానికి రాష్ట్ర యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్న దృశ్యాలను 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పుష్పగుచ్చాలతో, శాలువాతో ఆయనకు స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర యంత్రాంగం. మిగిలిన రాష్ట్రపతి విమానం నుంచి కిందకు దిగటానికి చేయాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి అక్కడ పూర్తి చేస్తూ ఉన్నారు. ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తయిన తరువాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి రాష్ట్ర ప్రభుత్వ స్వాగతాన్ని స్వీకరించేసి మనం చూస్తూ ఉన్నాం. రామ్నాథ్ కోవింద్ ప్రత్యేక విమానం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో కిందకు దిగుతున్న దృశ్యాలను
గవర్నర్ తమిళిసై దేశ ప్రథమ పౌరునికి పుష్పగుచ్చాన్నిచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రథమ పౌరునికి ఘన స్వాగతాన్ని పలుకుతున్న దృశ్యాన్ని 10 టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం మరికొద్ది సేపట్లో ముచింతల్లో బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన దేశ ప్రథమ పౌరునికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలవి. ఈరోజు ముచింతల్లో బంగారు ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 1000 ఏళ్ల క్రితమే విశ్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేయడానికి వచ్చారు దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా అక్కడికి చేరుకొని దేశ ప్రథమ పౌరునికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దేశ ప్రథమ పౌరుణ్ణి విమానం దగ్గర నుంచి హెలికాప్టర్ దగ్గరకు తీసుకువెళ్ళటానికి అన్ని వెహికల్స్ కూడా సిద్ధంగా ఉంచారు. మరి కొద్దిసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం, సమతా స్ఫూర్తి కేంద్రంలో 1000 ఏళ్ల పండుగ ప్రారంభమైన దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు కేంద్రానికి విచ్చేశారు. ప్రధాని చేతుల మీదుగా బృహన్మూర్తిని గత శనివారం ప్రపంచానికి అంకితం కూడా చేశారు. అప్పటి నుంచి సామాన్యుల దగ్గర నుంచి వివిఐపీల వరకు సమతా స్ఫూర్తి కేంద్రానికి చేరుకుంటూనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి పారవస్యంలో పులకించిపోతున్నారు. ప్రకృతి అంతా ముచింతల్లో నమో నారాయణాయ మంత్రంతో పులకించిపోతోంది. ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 8వ వింతగా అభివర్ణించారు. అక్కడికి వచ్చిన వారంతా కూడా ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొనటం, ఈ క్షేత్రంలో బృహన్మూర్తిని దర్శించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అని చెప్తున్నారు. కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు, భక్తులు, వాలంటీర్లు కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్మీ హెలికాప్టర్ దగ్గరకు చేరుకున్నారు. ఈ హెలికాప్టర్లోనే ఆయన ముచింతల్కు బయలుదేరతారు. సమయం 2:43 కావస్తోంది. ఇక్కడ నుంచి ఆయన ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి వెళతారు. అయితే బంగారు రామానుజాచార్యుల విగ్రహాన్ని 3:50 ఆవిష్కరిస్తారు, ప్రపంచానికి అంకితం చేస్తారు. ముచింతల్లో కూడా రాష్ట్రపతి రాక సందర్భంగా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రపతి విమానం నుంచి కిందకు వచ్చిన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలను మొదటి బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. రెండవ బాక్స్లో అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచింతల్ ఆశ్రమానికి చేరుకోబోతున్నారు. ఆయన ముచింతల్ ఆశ్రమానికి వెళ్ళే హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంది టేకాఫ్ అవటానికి. అక్కడి నుంచి ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి కొన్ని నిమిషాల్లోనే చేరుకుంటారు. 3:50 బంగారు మూర్తిని ఆయన ఆవిష్కరిస్తారు. గత 12 రోజులుగా ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రం ఎక్కడ చూసినా
నమో నారాయణాయ మంత్రంతో ఎంతో ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతూ ఉంది. ప్రకృతిలోని ప్రతి అణువణువు, జీవిలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలు నమో నారాయణాయ మంత్రాన్నే జపిస్తూ ఉన్నాయి. ఈ హెలికాప్టర్లోనే దేశ ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి 1000 ఏళ్ల క్రితమే మూఢనమ్మకాలను రూపుమాపి మనుషులంతా ఒక్కటే అనే సమానత్వాన్ని చాటిన శ్రీ రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కృతం చేయటానికి, ప్రపంచానికి అంకితం చేయటానికి రామ్నాథ్ కోవింద్ వెళ్ళబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆర్మీ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోబోతోంది. మరి కొన్ని నిమిషాల్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముచింతల్లో సిద్ధంగా ఉన్న హెలీప్యాడ్పై హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్ళటానికి కూడా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఘన స్వాగతం పలకటానికి, దేశ ప్రథమ పౌరునికి ఘన స్వాగతం పలకటానికి అంతా సిద్ధంగా ఉన్నారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజ స్వర్ణ విగ్రహాన్ని మరికొద్ది సేపట్లో దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రపంచానికి అంకితం చేయబోతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో ముచింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ని మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆ హెలికాప్టర్ లోపలికి రామ్నాథ్ కోవింద్ వెళ్ళారు. మరికొద్ది సేపట్లోనే హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోబోతోంది. ముచింతల్లో గత 12 రోజులుగా ఆధ్యాత్మిక శోభను వెల్లివిరుస్తున్న సమతా స్ఫూర్తి కేంద్రానికి చేరుకోబోతున్నారు. అక్కడ శ్రీ లక్ష్మీ నారాయణ మహాయాగంలోనూ ఆయన పాల్గొంటారు. ప్రధాని చేతుల మీదుగా ప్రపంచానికి అంకితం చేసిన బృహన్మూర్తిని దర్శించుకొని 120 కిలోల బంగారంతో తయారు చేసిన బంగారు మూర్తిని ఆవిష్కరించి నమస్కరించి 108 దివ్య దేశాల్లో మూర్తులను దర్శించుకొని అక్కడ ప్రవచన మండపంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడతారు కూడా. మొదటి బాక్స్లో మనం చూస్తున్నాం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతున్న దృశ్యాలను, రాష్ట్ర యంత్రాంగం స్వాగతం పలికిన దృశ్యాలను. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో ముచింతలకు పయనమవుతున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లోనే ముచింతల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్పై ఈ హెలికాప్టర్ దిగుతుంది. ముచింతల ఆశ్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుమారు 2 గంటల పాటు ఆయన పర్యటిస్తారు.